మనకై చేసి భూమిపై మనలను పుట్టించినది దేవుడే. మనమే చేసిన పాపము కొరకు తన పుత్రుని బలి ఇచ్చినది దేవుడే. ప్రథమ కుమారుని మనకై పంపెను, పరిశుద్ధాత్ముని మనలో ఉంచెను. ప్రథమ కుమారుని మనకై పంపెను, పరిశుద్ధాత్ముని మనలో ఉంచెను. తన కొరకే మనము బ్రతుకుతామని కృతజ్ఞత కలిగి బ్రతుకుదాము దేవుని పట్ల. ఆ గుణమే మనలో లేకుంటే స్వర్గము చేరేదెట్లా? కృతజ్ఞత కలిగి బ్రతుకుదాము దేవుని పట్ల. కృతజ్ఞతాస్తుతులు తెలుపుదాము క్రీస్తు పేరిట. విశ్వమునంతా మనకై చేసి భూమిపై మనలను పుట్టించినది దేవుడే. మనమే చేసిన పాపము కొరకు తన పుత్రుని బలి ఇచ్చినది దేవుడే. దేవునికి ఒక్కసారైనా కృతజ్ఞత చెబుతున్నారు. ఒక గాలి వేస్తే ఎంత చల్లని గాలి అంటారే, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన వ్యక్తిని చూసి వందనం థ్యాంక్స్ చెబుతారే. కంటికి రెప్పలా ప్రపంచాన్ని కాపాడుతున్నాడే. ప్రకృతి ఒడిలో పడుకోబెట్టిన నీకు ఏ రాత్రి ఏ ఆపద సంభవించకుండా నువ్వు కన్ను మూచి ఆడమరచి నిద్రపోవాలని రాత్రి పగళ్ళు నీ కోసం నిద్రపోకుండా ఈ విశ్వ చక్రంలో ఆయన మిమ్మల్ని కాపు కాస్తున్నాడు. నువ్వు కాపాడుతున్న కన్న తండ్రికి ఈ రోజైనా థ్యాంక్స్ చెప్పావా బిడ్డ? వాక్యము నేర్పిన దైవజనులను ఎన్నడు నీవు విడువకుము. ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి ఎరిగి మరువకుము. వాక్యము నేర్పిన దైవజనులను ఎన్నడు నీవు విడువకుము. ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి ఎరిగి మరువకుము. తిమోతి గారికి పౌలు రాసినది మనమందరము పాటించతగినది. స్వేచ్ఛానుసారుడై వేరుండవలదు, లెస్సైన జ్ఞానమునకు విరోధి అవ్వకు. ఆత్మీయ తండ్రని పౌలు గారిని తిమోతి విడువకుండెను. నేడున్న ఆత్మీయ తండ్రిని నీవు నేను గౌరవించి మన్నన చేద్దాము. కృతజ్ఞత కలిగి బ్రతుకుదాము దైవజనుల పట్ల. ఆ గుణమే మనలో లేకుంటే స్వర్గము చేరేదెట్లా? కృతజ్ఞత కలిగి బ్రతుకుదాము దైవజనుల పట్ల. కృతజ్ఞతలను తెలుపుదాము మనస్ఫూర్తిగా. విశ్వమునంతా మనకై చేసి భూమిపై మనలను పుట్టించినది దేవుడే. మనమే చేసిన పాపము కొరకు తన పుత్రుని బలి ఇచ్చినది దేవుడే. కృతజ్ఞత భావము కలిగియుందము, పొందిన మేలులు మరువకుము. ప్రార్థన చేయుట రొట్టె విరుచుట, సంఘ సహవాసము మానకుము. కృతజ్ఞత భావము కలిగియుందము, పొందిన మేలులు మరువకుము. ప్రార్థన చేయుట రొట్టె
విరుచుట సంఘ సహవాసము మానకుము. అపోస్తలుల బోధ ఇదిరా, అందరూ పాటించదగినదిరా. ఆత్మీయుల చేయి విడిచిపెట్టకు, ఆతిథ్యము చేయుట మరువకు నీవు. ఆత్మీయులే సొంత వారని పాఠము నేర్పెను మనకు క్రీస్తు యేసు. వినిన వారితో కలిసుండి ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుందాము. కృతజ్ఞత కలిగి బ్రతుకుదాము ఆత్మీయుల పట్ల. ఆ గుణమి మనలో లేకుంటే స్వర్గము చేరేదెట్లా. కృతజ్ఞత కలిగి బ్రతుకుదాము ఆత్మీయుల పట్ల. వందన వచనం తెలుపుదాము క్రీస్తు పేరిట. విశ్వమునంతా మనకై చేసి భువిపై మనలను పుట్టించినది దేవుడే. మనమే చేసిన పాపము కొరకు తన పుత్రుని బలి ఇచ్చినది దేవుడే. ప్రథమ కుమారుని మనకై పంపెను, పరిశుద్ధాత్ముని మనలో ఉంచెను. ప్రథమ కుమారుని మనకై పంపెను, పరిశుద్ధాత్ముని మనలో ఉంచెను. తన కొరకే మనము బ్రతుకుతామని. కృతజ్ఞత కలిగి బ్రతుకుదాము దేవుని పట్ల.